నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి హరిరామ జోగయ్య ఏంటంటే తిన వెనకాల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. తను రాసే లేఖలు కూడా మన పవన్ కళ్యాణ్ గారే రాపించుకుంటున్నారు. స్ట్రీట్ల షేరింగ్ దగ్గర నుంచి వెళ్ళి కూడా అంత వెనకాల ఉండి మన పవన్ కళ్యాణ్ గారే చేపిస్తున్నారనే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే హరిరామ జోగయ్య గారు కొన్ని లేఖలు రాయడం జరిగింది. అంటే జనసేన అధినేతకి పవన్ కళ్యాణ్ గారికి కొన్ని లేఖలు రాశారు. గతంలో అయినా ఇప్పుడైనా కూడా రాస్తూనే ఉన్నారు. ఏంటంటే సీట్ల షేరింగ్ విషయంలో కానీ తనకి కొన్ని సలహాలు ఇవ్వడంలో కానీ రాస్తూనే ఉన్నారు. అయితే దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారే రాపిస్తున్నారు ఈ లేఖలన్నీ కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? సో ఒకటేంటంటే జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఆయన వారానికో 15 రోజులకో లేఖ రాయటం కానీ ఇవన్నీ కనుక చూస్తుంటే కనుక కొన్ని అనుమానాలు రాక మానదు, వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకని ఏంటంటే హరిరామ జోగయ్య మాజీ ఎంపీ, కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం కావాలని బలమైనటువంటి కోరిక ఉన్నటువంటి లీడర్ ఆయన. సో ఆ కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం రావాలి అని అంటే ఒకే ఒక ఆప్షన్ పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలి అనేది ఆయన భావన. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి హరిరామ జోగయ్యకి సంబంధం లేకుండా ఈ లెటర్లు ఈ వ్యవహారం నడుస్తుందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే కనుక హరిరామ జోగయ్య అంటే కనుక చాలా గౌరవం పవన్ కళ్యాణ్కి. 1-2 సందర్భాల్లో ఆయన కలవడం కూడా జరిగింది. ఆయనకి హెల్త్ బాగాలేనప్పుడు నేరుగా పోయి అక్కడికి కలిసినప్పుడు కూడా ఆయన ఏదో పవన్ కళ్యాణ్ దగ్గర ఒక ప్రామిస్ చేయించుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య రహస్యమైనటువంటి కొన్ని రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా నడిచాయి అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. పార్టీకి దూరంగా ఉంటున్నప్పటికీ, ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా లేకపోయినప్పటికీ, హరిరామ జోగయ్య వయసు మీద పడినప్పటికీ, ఆయన బెడ్ మీద ఉండి రెస్ట్ తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి లెటర్లు రాస్తూ సీట్ల షేరింగు, పవర్ షేరింగు అనేది తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. వాస్తవంగా ఎవరికి ఆలోచన లేకపోయినప్పటికీ హరిరామ జోగయ్య ఆలోచన రేకెత్తించాలా ఆ లెటర్లు రాస్తున్నారు అనేది ఆయన మీద వస్తున్నటువంటి ఒక అభియోగం, ఒక అనుమానం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అది తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా అనేటువంటి దాని మీద మనం విశ్లేషణ కనుక చేసుకుంటే, పవన్ కళ్యాణ్ అనే పొలిటీషియన్ అందరూ అనుకుంటారు నాన్ సీరియస్ పొలిటీషియను, ఆయనకి వ్యూహాలు ఉండవు, ఆయన రాజకీయాల్లోకి పనికిరాడు, రాజకీయాల్లోకి అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు సమకాలీన రాజకీయ నాయకులతో పోల్చుకుంటే కనుక అత్యంత వ్యూహకర్త, అత్యంత తెలివిగల పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. కారణం ఏంటంటే పైసా ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా, అలాగే టైం రాజకీయాల్లో పెట్టకుండా, ఎక్కువ టైం రాజకీయాల్లో పెట్టకుండా, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జనసేన లేకుండా రాజకీయాలు లేవు అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. 10 సంవత్సరాల క్రితం ఆయన పార్టీ పెట్టాడు. ఏనాడు కూడా ఆయన ప్రజల్లోకి నిర్విరామంగా వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. ఆయన 2014 ఎన్నికల సందర్భంగా కేవలం డయాసుల మీద 2-3 సార్లు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడుతో కనిపించారు, వాళ్ళకి మద్దతు ప్రకటించారు. అప్పటి వరకు అసలు ఆయన పార్టీ నిర్మాణం కానీ, అసలు ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి గుర్తింపు కానీ, అసలు రిజిస్ట్రేషన్ కానీ ఏమి జరగల. జస్ట్ జనసేన పార్టీని మేము స్థాపించామని చెప్పి ఒక డయాస్ పెట్టి అప్పటికి ఒక అనౌన్స్ చేశారు అంతే. అనౌన్స్ చేసిన తర్వాత ఆ డయాస్ మీదకి వెళ్ళారు. అప్పటి నుంచి ఆ పార్టీని లైవ్లో ఉంచుతూ వస్తూ ఉన్నారు. 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా నా వల్లే అనేటువంటి ఫోకస్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అదే భావించారు. అంటే కొన్ని సందర్భంగా మోడీ గారు కూడా మాట్లాడడం జరిగింది కదా సార్ మన పవన్ కళ్యాణ్ గురించి. ఇక్కడ మాట్లాడతారు, అవసరం అండి, సినిమా పాపులారిటీ ఉంది కాబట్టి మాట్లాడతారు. సో ఇక్కడ 2018 వరకు కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నానని చెప్పి ఆయనే ఫోకస్ చేసుకున్నారు, అభిమానులు కూడా ఫోకస్ చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో ఆయన కమ్యూనిస్టులతో కలిసి ఆయన పోటీ చేశారు. పోటీ చేసినటువంటి సందర్భంగా ఆయన 2 చోట్ల ఓడిపోవడంతో పాటు ఆయనకి డిపాజిట్లు చాలా చోట్ల రాలా. ఆయన పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యే గెలవడం జరిగింది. సో ఆయన బలం ఏంటి అనేది తెలిసిపోయింది. 4%, 5% ఓటు బ్యాంకు వచ్చింది 2019 ఎన్నికల్లో. అయితే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో నేను పార్టీ పెట్టింది నేను అనుకున్నటువంటి వాళ్ళని ఓడించడానికి, గెలిపించడానికి కాదు అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు, నేను గెలిపించలేకపోవచ్చు కానీ ఓడించగలను అని చెప్పి, నేను ప్రశ్నిస్తూనే ఉంటాను అని చెప్పి ఆయనే చెప్పారు అనేక సందర్భాల్లో. సో 2019 నుంచి కనుక మనం చూస్తే, 2019 నుంచి ఇవాళ వరకు కనుక చూస్తే, 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు
కరోనాతోటి పోయింది. అవును. ఆ తర్వాత 1-2 సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి మార్చి చేశారు. ఇది భవన నిర్మాణ కార్మికులకు అనుకూలంగా అండగా వాళ్ళకి ఒక మార్చ్ పాస్ చేశారు. తర్వాత ఇసుకు సంబంధించినటువంటి అంశం మీద చేశారు. తర్వాత రోడ్లకు సంబంధించినటువంటి అంశం మీద 1-2 సార్లు చేశారు. ఇంతకు మించి మళ్ళీ వారాహి యాత్ర అని చెప్పి ఒకటి చేశారు. ఈ మధ్య నిన్న ఇవాళ ట్రోల్స్లో సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోల్ అవుతున్నటువంటి అంశం ఏంటంటే అసలు ఆయన ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఎన్ని సభలు పెట్టారు అనేది ట్రోల్ అవుతుంది. సో కాబట్టి ఆయన ఎలాంటి శ్రమ లేకుండా, ఎలాంటి ఖర్చు లేకుండా, ఏమాత్రం టైం ఇవ్వకుండా ఫుల్ పెడ్జ్డ్గా పాలిటిక్స్కి ఇవాళ ఆయన ఒక శక్తిగా ఎదిగాడు రాజకీయాల్లో. ఆయన లేకుండా తెలుగుదేశం పార్టీ లేదు అనేటువంటి స్థాయికి తీసుకెళ్లారు. ఆ పార్టీని ఆ స్థాయికి తీసుకెళ్లారు. అంటే ఆయన యొక్క వ్యూహాలు ఎలా ఉంటాయంటే కేసీఆర్ని ఆదర్శంగా తీసుకున్నాడు. ఆయన నాకు సందర్భంలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు నాకు గుర్తు. కేసీఆర్ ఏ విధంగా అయితే రాజకీయ వ్యూహాలు నడిపాడు నేను కూడా అదే విధంగా నడుపుతానని. కేసీఆర్ ఉద్యమ నాయకుడు అని చెప్పుకుంటున్నాడు. కానీ కేసీఆర్ ఆయన పార్టీ పెట్టిన 2001 నుంచి ఆయన ఏనాడు కూడా సింగిల్గా పోటీ చేయాలి. రాష్ట్రం వచ్చిన తర్వాత పోటీ చేశారు తప్పితే రాష్ట్రం రాకముందు ఏనాడు సింగిల్గా టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలి. ఏదో ఒక పార్టీతో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్నారు, తర్వాత కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సింగిల్గా పోటీ చేశారు, అది వేరు. కానీ ఆయన మొత్తం అసలు ఆ పార్టీని ఒక స్థాయికి తీసుకురావడానికి ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీలతోటి పొత్తు పెట్టుకున్నాడు. సేమ్ అలాగనే పవన్ కళ్యాణ్ కూడా అన్ని పార్టీలతోటి పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని పార్టీలతోటి ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు సీట్ల షేరింగు, పవర్ షేరింగ్ వరకు తీసుకొచ్చారు ఆ పార్టీని. దీనికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ హరిరామజోగిని అడ్డు పెట్టుకొని లెటర్లు రాయిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ రాయిస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ రాయించి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినప్పుడు కాపు సామాజిక వర్గ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. 50 సీట్లు 60 సీట్లు డిమాండ్ చేస్తున్నారు. 20-30కి నేను ఒప్పుకుంటే సామాజిక వర్గం ఒప్పుకోదు, తిరగబడుతుంది అనే యాంగిల్లో చంద్రబాబు నాయుడు మీద వ్యూహాత్మకంగా ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ సీట్లు తీసుకునేదానికి ఇప్పుడు అవకాశం కల్పించుకునేదానికి హరిరామజోగిని ఉపయోగించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. హరిరామజోగి చేత లెటర్లు కూడా ఆయనే రాపిస్తున్నాడు అనేటువంటిది ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేదా మీడియాలో కానీ మీడియా సర్కిల్స్లో కానీ బలంగా వినిపిస్తున్నటువంటి ఒక మాట. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఒకనొక సందర్భంలో నేను ఓటు బ్యాంక్ చీలకుండా ఉంటాను, సో సీట్లు ఎట్లా ఉన్నా ఏం కాదు, మన రాష్ట్రం అభివృద్ధి మాత్రమే కావాలి నాకు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఈ మాట ఎలా? ఇదంతా పైకి కనిపిస్తుంది మనకి. నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, నాకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, తర్వాత సీట్లు ఎన్ని అనేది అది నాకు వదిలిపెట్టేయండి, పొత్తులో గౌరవప్రదమైనటువంటి సీట్లే నేను సాధిస్తాను, నా వ్యూహం నాకుంది, నా వ్యూహాన్ని మీరు నమ్మేవాళ్ళు నా వ్యూహం మీద నమ్మకం ఉన్నట్లే నన్ను అనుసరించండి, మీరు ఒక మాట తెలుగుదేశం వాళ్ళు అన్నా కానీ మీరు పడండి, అంతే తప్ప మీరు కలిసి పనిచేయాల్సిందే, ఇలాంటివన్నీ చెప్పారు పైకి. వెనక నుంచి హరిరామజోగిని ఉపయోగించి సీట్ల షేరింగ్, పవర్ షేరింగ్ కోసం లెటర్లు రాపిస్తూ దాన్ని కాపు సామాజిక వర్గంలో చర్చ జరిగేలా ఆ ఒత్తిడిని చంద్రబాబు నాయుడు మీద పెట్టి అక్కడిని ఆ ఒత్తిడి నుంచి సీట్లు, పవర్ షేరింగ్ తీసుకోవాలన్నట్టు ఒక పెద్ద ఎత్తుగడ పవన్ కళ్యాణ్ వేసాడు అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది. ఈవెన్ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్లే కొంతమంది అక్కడక్కడ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా హరిరామజోగి లెటర్ల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు అనేది ఇప్పుడు ఒక సెకండ్ కైండ్ ఆఫ్ ది టాక్ నడుస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.